మన దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ పరిరక్షకులు, ప్రజాస్వామ్యవాదులు, ఈ దేశ మూలవాసులైనటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వారసులైనటువంటి నా రక్త బంధువులందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున ప్రత్యేకమైనటువంటి జేబీఎం తెలియజేస్తాను. ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే, ఏదైతే సుప్రీంకోర్టు దురదృష్టకరమైనటువంటి తీర్పు, మరి ఎస్సీలు క్రైస్తవంలోకి వెళ్తే మరి ఎస్సీ హోదా రద్దు అనేటటువంటి దురదృష్టకరమైన తీర్పు ఇచ్చిందో, దీని మీదట క్రైస్తవంలో ఉన్నటువంటి ఎస్సీలందరికీ ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ మేము ఈ పోరాటానికి సంసిద్ధంగా ఉన్నామని మాల మహానాడు తరఫున తెలియజేయడానికి ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవంగా మీరు తీసుకున్నట్లయితే మన దేశంలో 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఇక్కడ ఆ రోజు మరి హిందువులు, ఓన్లీ హిందువులో ఉన్నటువంటి దళితులకు మాత్రమే ఎస్సీ హోదా వర్తింపజేయాలని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ తర్వాత 1956లో సిక్కులను కూడా కలపడం జరిగింది. ఆ తర్వాత 1992లో బుద్ధులను కూడా కలపడం జరిగింది. ఈ విధంగా హిందూ దళితులు, ఆ తర్వాత సిక్కులు, ఆ తర్వాత బుద్ధులు, బౌద్ధిజంలో ఉన్నటువంటి వారిని మరి ఈ యొక్క దళితుల్లో కలిపి వీరికి ఎస్సీ హోదా వర్తింప చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. వాస్తవంగా మేమేం అడుగుతామంటే, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మరి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి వాస్తవంగా కేంద్రానికి పంపడం జరిగింది. మరి రాష్ట్రం విడిపోయినాక మన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గమనించి క్రైస్తవంలో ఉన్నటువంటి దళితులకు ఎస్టీ హోదా కల్పించాలని చెప్పి మరి ఆ రోజు ఆయన కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడం జరిగింది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఈరోజు మీరు ఒకటే పరిగణనలోకి తీసుకున్నట్లయితే, ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కులు కొన్ని ఉన్నాయి. ఈ ప్రాథమిక హక్కుల్లో మత స్వేచ్ఛ అనేది ఉంది. ఎవరైనా ఏ కులం వారైనా సరే తమకు ఇష్టమైనటువంటి మతంలోకి వెళ్ళొచ్చు, ఇష్టమైనటువంటి దేవుడిని ప్రార్థించవచ్చు, కొలవచ్చు అనే సిద్ధాంతం ఒకటి ఉంది. ఆర్టికల్ 25, 26 ప్రకారం ఉంది. అయితే కేవలం ఏ కులం వారు ఏ మతంలోకి వెళ్ళినా వాళ్ళకి ఏ చట్టాలు వర్తించవు, ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. కేవలం ఈ దళితులు, మాలామాదిగులు, ఎస్సీల్లో ఉన్నటువంటి 59 ఉపకులాల వారు క్రైస్తవంలోకి వెళ్తే ఎస్సీ హోదా రద్దు, రాజ్యాంగం ప్రకారం ఎస్సీలకు వర్తింపజేసేటటువంటి మొత్తం హక్కులన్నీ మీకు తీసేస్తామని చెప్పి దురదృష్టకరంగా. ఎందుకు ఈ దేశము వాస్తవంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఈ దేశంలో 90% ఈ దేశ మూలవాసులు మనం. ఇక్కడ మీరు ఒకటే గమనించాలా, ఈ దేశంలో ఆనవాయితీగా దశాబ్దాల కాలంగా జరుగుతున్నటువంటి వ్యవహారం ఏంటంటే, ఇక్కడ అగ్రకులాల వారు, దోపిడీ కులాల వారు, ఆధిపత్య కులాల వారు ఇక్కడ ఓట్ల సమయంలో ఇక్కడ పురుషులకైతేమో ఒక క్వార్టర్ ముందు బిర్యానీ ప్యాకెట్, మరి స్త్రీలకైతేమో ఒక జాకెట్ 500 రూపాయలు, ఈ విధంగా డబ్బులిచ్చి మా ఓట్లను కొల్లగొట్టి అధికారాన్ని చేపట్టి అందలాన్ని ఎక్కి మమ్మల్ని ఓటర్లుగా మరి మీరు శాసిస్తూ మమ్మల్ని కీలుబొమ్మలాగా చేసుకొని ఈరోజు ఈ దేశంలో వ్యవస్థలు, రాజకీయ వ్యవస్థ కానీ, కార్పొరేషన్ వ్యవస్థ కానీ, క్రికెట్ రంగం కానీ, సినిమా రంగం కానీ, పరిశ్రమలు కానీ, కాంట్రాక్టులు కానీ, సంపద కలిగినటువంటి అన్ని వ్యవస్థలను ఈ అగ్రకులాల వారు, ఈ దోపిడీదారులు, మరి ఈ మనవాదుల చేతుల్లో పెట్టుకొని కీలుబొమ్మల్లాగా రాజ్యాంగం ప్రకారం మనకు రావాల్సినటువంటి హక్కులను కూడా హరించి వేస్తూ ఇక్కడ బీజేపీ పార్టీకి ఒకటే ఉంది. ఈ దేశంలో దళితులు, మాలామాదికులు, క్రైస్తవులు, ముస్లింలు మనకు ఓట్లేరు, వీరిని అనగదొక్కాలా ఒక పన్నాగం ప్రకారం అని చెప్పే ఉద్దేశంతో బీజేపీ వ్యవహరిస్తున్నటువంటి తీరు మీరందరూ గమనించవచ్చు. మీరు ఇప్పుడు ఈ దేశంలో మనకున్నటువంటి 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని సవరించవచ్చు కదా, ఎందుకు సవరించలేరు? ఎందుకు సవరించలేకపోతున్నారు? ఈ దేశంలో సుమారుగా నాకు తెలిసి దళితులకు సంబంధించి 85 మంది, 86 మంది పార్లమెంట్ సభ్యులు ఉంటే, ఈ 85, 86 పార్లమెంట్ సభ్యులు ఒక్కసారి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని ఆ రోజు ఎస్సీ వర్గీకరణ చేసినప్పుడు క్రిమిలేయర్ వర్తించాలనే సంగతి తెలిసినప్పుడు ఎస్సీ, ఎస్టీ ఎంపీలు 120 మంది కలిసి క్రిమిలేయర్ వద్దు అని చెప్పి ఒక సమావేశాన్ని, ప్రధానమంత్రితోటి సమావేశాన్ని పెట్టి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జీవోను కూడా పక్కన పెట్టించారు. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. ఈరోజు మీరు 80, 85 మంది పార్లమెంట్ సభ్యులు,
దళిత పార్లమెంట్ సభ్యులు పార్టీలకు అతీతంగా ఒక తాడి మీదకి వచ్చి ప్రధానమంత్రిని కలిసి మీరు ప్రధానమంత్రిని విన్నవించుకోవచ్చు కదా, ఈ యొక్క 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని సవరించండి. ఇక్కడ కులం మరి మతాల్లోకి మారితే కులం ఏమన్నా పోతుందా? మీ కులాలు పోయి రెడ్డి కులంలోనో లేదా చౌదరి కులంలోనో ఆ తర్వాత నాయుడు కులంలోనో కలుస్తున్నారా? మతాలు మారినందువల్ల కులాలు మారుతున్నాయా? అల్లా కులమే కదా, మమ్మల్ని తీసుకెళ్ళి అందరూ కూర్చోబెడుతున్నారా? కాబట్టి దీని గురించి ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు మత స్వేచ్ఛ అనేది. కాబట్టి దీని మీదట మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి డిప్యూటీ స్పీకర్, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఇతను ఆడలేక మధ్యల మీద పడ్డట్టు ఇక్కడ అన్యం పుణ్యం అమోసములను తెలియనటువంటి మాలామాదిల మీద, దళితుల మీద అక్కడక్కడ ఆనందపాల్ అనేటటువంటి ఆయన కేసు వ్యవహారంలో సుప్రీంకోర్టు తీసుకుంది. బాపట్లకు సంబంధించిన ఆయన మా మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక పాస్టర్ కేసు తీసుకొని ఈ విధంగా సుప్రీంకోర్టు ఇచ్చింది. ఈ ఆనందపాలు ఎస్సీ సర్టిఫికేట్ రద్దు చేయని చెప్పి కలెక్టర్ని ధూమ్ధామ్ చేస్తాడు రఘురామకృష్ణరాజు, బాపట్ల కలెక్టర్. ఆ తర్వాత చర్చిలు పర్మిషన్ తీసుకోకుండా లౌడ్ స్పీకర్ పెట్టినారని పోలీసు అధికారులని ధూమ్ధామ్ చేస్తాడు. ఇక్కడ ముఖ్యమంత్రి ఆయనే, గవర్నర్ ఆయనే, హోంమంత్రి ఆయనే, మొత్తం ఆయనే, నేనే రాజు నేనే మంత్రి అన్నట్టు. గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి ధిక్కార స్వరం వినిపించి వైసీపీ పార్టీని అంతం చేశాడు. ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ధిక్కార స్వరాన్ని అనిపించే మా మాలామాదిగులు దళితుల మీద అభంశుభం తెలియని దళితుల మీద పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా ఈ రఘురామకృష్ణరాజు, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి క్రిస్టియానిటీ ఉండి ఎస్సీ హోదాలో ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వారిని అందరినీ సస్పెండ్ చేయి, నువ్వు మనగాడు అయితే, నీకు దమ్ముంటే. లేదా వైఎస్ఆర్సీపీ పార్టీలో నిన్ను ఇబ్బంది పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డిని, పివి సునీల్ కుమార్ని, వాళ్ళ మీద నీ ప్రతీకారం తీర్చుకో. ఈరోజు నీకు అధికారం ఉండగా ఇది నీ మగతనం అంటే. అంతేగాని అభవం శుభవం తెలియనటువంటి మరి దళితుల మీద ఈ విధంగా నువ్వు పెట్టలేకపోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. కాకపోతే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంతవరకు త్రిబులార్ అనేటటువంటి రఘురామకృష్ణరాజు మాట్లాడేటటువంటి మాటలకి ఒక్కరు కాకపోయినా ఒక్కరైనా స్పందించట్ల. దీన్ని పక్కన పెడితే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మన దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజాప్రతినిధులు ఒక్కడ కాకపోయినా ఒక్కడైనా వీళ్ళకు నోరులు ఉండియో, చెవులు వినపట్లేదో, కళ్ళు కనపట్లేదో నాకు అర్థం కావట్లా. దళితుల సమస్యల మీద మీరు మాట్లాడటానికి మీరు చట్టసభల్లోకి వెళ్తే ఈరోజు మీ అందలాళ్ళు, మీ కుటుంబాలు, మీరు భోగభాగ్యాలే కానీ మా రిజర్వేషన్ కోటాలో చట్టసభల్లోకి వెళ్ళి ఈ విధంగా మాకు అన్యాయం జరుగుతుంటే, నష్టం జరుగుతుంటే, ద్రోహం జరుగుతుంటే మరి చూసి చూడనట్లు, పట్టి పట్టినట్లు మేము మాట్లాడితే మా పదవుల పోతాయని అనుకున్నటువంటి ప్రజాప్రతినిధులకు కూడా తెలియజేస్తున్నాం. ఫ్యూచర్లో మీకు ఇంకా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు మరి 59 ఉపకులాల్లో ఉన్నటువంటి వారు అందరూ బాగా తెలివైనటువంటి వారు. కొన్ని సందర్భాల్లో మేము ఇక్కడ మాలామాదిగులకు ఎడబాటు కలిగిందేమో కానీ మళ్ళీ ఇప్పుడు మా రాజ్యాంగ హక్కుల కోసం మందకృష్ణని పక్కన పెడితే ఇది న్యాయమైనటువంటి చట్టబద్ధమైనటువంటి కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా అందరం కలిసి పోరాటం చేస్తాం. ఈ యొక్క ఎస్సీల్లో క్రిస్టియానిటీలకు పోతే ఖచ్చితంగా వీరికి ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. దీని మీద పోరాటానికి సిద్ధంగా ఉంటామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున తెలియజేస్తున్నాం.